చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత ఇంట్లో 2 గంటలుగా ఐటీ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ ఈడీ అధికారుల బృందం కవిత ఇంట్లో తనిఖీలు చేస్తుంది. ఐటీ ఈడీ అధికారులతో కలిసి జాయింట్గా మొత్తం 4 టీములుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు కవిత నివాసం ముందు భారీగా పోలీసులను మోహరించారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ సోదాలతో బీఆర్ఎస్లో ఒకంత ఆందోళన మొదలైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలిగా ఉన్న కవితను పలుమార్లు విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు పంపించినా ఆమె హాజరు కాలేదు. అయితే ప్రత్యక్ష హాజరుపై సుప్రీంకోర్టులో కేసు ఉండడంతో కవిత విచారణకు హాజరు కానట్టు పేర్కొన్నారు. ఈ నెల 19న సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ మరోసారి జరగనుంది. ఈ గ్యాప్లోనే కవిత ఇంటిపై ఐటీ ఈడీ అధికారులు సంయుక్తంగా సోదాలు చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా ఆమె చేసిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. కవిత ఆమె సహాయకుల సెల్ ఫోన్స్ను ఇప్పటికే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై సైతం ఈడీ ఆరా తీస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇది ఒక టాప్ బ్రేకింగ్ న్యూస్గా మారింది. నేరుగా ఈడీ ఐటీ ఇద్దరు కూడా జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. బంజారా హిల్స్లోని కవిత నివాసంలో ఒకేసారిగా 10 మంది అధికారుల బృందం దాడులకు దిగడం అనేది తెలంగాణలో ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతుంది. కాసేపట్లోనే ప్రధాని మోడీ హైదరాబాద్కు రాబోతున్నారు. ఆయన మల్కాజ్గిరి రోడ్ షోలో మరికొద్దిసేపట్లో పాల్గొనేందుకు రానుండగా ఆయన కంటే ముందే ఈడీ ఐటీ వచ్చి కవిత ఇంట్లో సోదాలు చేయడం అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ పార్టీల్లో ఒక రకంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి ఒక అస్త్రంగా మారినట్లు కనిపిస్తుంది. ఏదేమైనా కవిత చాలా రోజులుగా కూడా ముందుగా సాక్షిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సాక్షిగా ఉన్న కవిత ఆ తర్వాత అందులో నిందితురాలిగా మారిపోయారు. నిందితురాలిగా కూడా సిబిఐ నోటీసులు జారీ చేసింది విచారణకు హాజరు కావాలని. అయితే సుప్రీంకోర్టులో మహిళలకు వెసులుబాటు ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ ఉంది కాబట్టి ఆ పిటిషన్ తేలే వరకు తాను విచారణకు రానంటూ కూడా కవిత పలుమార్లు సిబిఐకి ఈడీకి కూడా నోటీసులకు సమాధానంగా చెప్పింది. ఈరోజు కూడా సుప్రీంకోర్టులో ఇదే అంశంపై కవిత కేసుకు సంబంధించి విచారణ జరిగింది. అయితే అది ఈ నెల 19కి వాయిదా పడింది. అది వాయిదా పడ్డ వెంటనే ఈడీ ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. కవిత నివాసంలో సోదాలు చేస్తున్నారు. అక్కడ మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్తో మాట్లాడదాం. సునీల్, అక్కడ ఏం జరుగుతుంది? కవిత నివాసంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈడీ ఐటీ అధికారులు ఎంతసేపటి నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు? ఇంకా అక్కడ ఉన్న సమాచారం ప్రకారం అంటే భారీ ఎత్తున పోలీసు బందోబస్తు కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి గత 10 ఏళ్ల ఆర్థిక లావాదేవీలు కూడా వాళ్ళు సేకరిస్తున్నారు కాబట్టి ఈ సోదాలు ఖచ్చితంగా రేపటి వరకు కూడా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి మీకున్న అప్డేట్ ఏంటి? కొట్టాలి ఒకవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీస్ ఇస్తే దానికి రిప్లై చేయాలనే అంశంపైన లిక్కర్ స్కామ్ నేపథ్యంలో కవిత నివాసానికి ఈరోజు ఈడీ అధికారులతో పాటు ఐటీ శాఖ అధికారులు కూడా వచ్చినట్లు సమాచారం ఉంది. ప్రస్తుతం సుమారు గంట సేపటి నుంచి మాత్రం కవిత నివాసంలో ప్రస్తుతం నేను బంజారాలో పాటు ఐటీ శాఖ అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. లోపలికి మాత్రమే ఎవరిని అనుమతించడం లేదు. మనం చూస్తే ఇటీవల కాలంలోనే కవితకు మరొకసారి సిబిఐ అధికారులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే కవిత మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది గతంలో ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులకు మరోవైపు సిబిఐ అధికారులు ఇచ్చిన నోటీసులకు సుప్రీంకోర్టులో తాను పిటిషన్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేదంటూ కూడా కవిత ఈడీ అధికారులకు మరోవైపు సిబిఐ అధికారులకు రిప్లై ఇచ్చింది. కానీ ఆ రిప్లై సంబంధించి వైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ రోజు కూడా మనం చూసాం సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ కొనసాగింది. ఆ విచారణ ఈ నెల 19కి మరొకసారి సుప్రీంకోర్టు వాయిదా వేయడం జరిగింది. అయితే వైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ రోజు మరొకసారి అటు ఈడీ అధికారులు కవిత నివాసానికి రావడం రాజకీయంగా తీవ్ర దుమారం లేచింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు ప్రవర్తిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అధికారులతో పాటు ఐటీ శాఖ అధికారులు కవిత నివాసానికి చేరుకోవడం పట్ల రాజకీయంగా తీవ్ర దుమారం అయితే రేసింది. ప్రస్తుతం అయితే కవిత స్టేట్మెంట్ మాత్రం ప్రస్తుతం ఈడీ అధికారులు నమోదు చేస్తున్నారు. సుమారు గంట సేపటి నుంచి కవితకు సంబంధించి లిక్కర్ స్కామ్ సంబంధించి ఆర్థిక లావాదేవీలతో పాటు అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించి నివృత్తి చేయడం కోసం కవిత స్టేట్మెంట్ మాత్రం సుమారు గంట సేపటి నుంచి మాత్రం కవిత స్టేట్మెంట్ మాత్రం ఈడీ అధికారులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మనం చూడొచ్చు రిజల్ట్స్ ఈడీకి సంబంధించి చూడొచ్చు రిజల్ట్స్ ఈడీకి సంబంధించి అధికారులు కవిత నివాసానికి ఎప్పుడైతే వచ్చారని తెలిసిందో ఆ క్షణమే ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో ఇక్కడికి భారీగా హడావుడి కార్యకర్తలు కవిత సంబంధించినటువంటి నేతలు వారందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం లీగల్ ప్రతినిధులు కూడా ఇక్కడ చేరుకున్నారు. వారు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వారు కూడా మాట్లాడే ప్రయత్నం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమనింగ్ అసలు ఒక ఉమెన్ వాళ్ళ ఇంటి దగ్గర విచారించాలా లేకుంటే వాళ్ళ ఈడీ ఆఫీసర్ విచారించాల మీద కేసు నడుస్తుంది. ఇప్పుడు ఆ కేసే 19th నాడు ఇప్పుడు పోస్ట్ అయింది. కాబట్టి వాళ్ళు సర్చ్ టెక్నికల్ గా
సర్చ్ కు స్టే లేకపోవచ్చు, సర్చ్ చేసుకుంటూ చేసుకోవచ్చేమో కానీ బట్ డిసైడ్ ఎక్సెప్ట్ సర్చ్ దగ్గర గందరగోళం అన్నది జరుగుతుంది. ఈడీ ఐటీ రెండు జాయింట్ గా ఆపరేషన్ సర్చెస్ అన్నది జరుగుతున్నాయి. మీకు తెలుసు కదా, ఈటీ ఐటీ ఎవరు వచ్చినా కూడా లోపలికి ఎవరు రానియారు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు వచ్చేది మాత్రం ఓన్లీ ఈడీ ఐటీ కాదు. కానీ ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన సందర్భంలో సర్చెస్ అన్నది జరుపుకుంటామని ఈడీ కోర్టుకు సమాచారం ఇచ్చింది. అటువంటి ఎర్లీ సమాచారం ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇంతకుముందు కోర్సు స్టెప్స్ తీసుకోరాదన్న ప్రొడక్షన్ ఈ రోజు వరకు ఉంది, ఈ రోజు అయిపోతుందంటే కోర్టు చెప్పింది మేము 19th నాడు ఈ మ్యాటర్స్ వినబోతున్నాం కాబట్టి 19th వరకు మీరు వేచాల్సి కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు మరి ఈ రకమైనటువంటి సర్చెస్ చేయొచ్చా? కోర్టులో సర్చెస్ చేయొచ్చండి. సర్చెస్ కు ఒక విధంగా సర్చెస్ కు స్టే అనేది నార్మల్ ఇవ్వరు. ఈ కేసులో ఏమైందంటే కవిత గారిని ఇంటి దగ్గర విచారణ చేయన్నా, ఈడీ ఆఫీస్ విచారణ చేయన్నా అనే ఒక ఇష్యూ మీద పెండింగ్ ఉంది. అది పెండింగ్ అయిపోయే వరకు కవిత గారిని వాళ్ళ ఆఫీస్కు సమరింగ్ గాని చేయరాదు, అరెస్ట్ కూడా చేయరాదు. వాళ్ళు కోర్సు యాక్షన్ తీసుకోమంటే అరెస్ట్ కూడా చేయరాదు. కాబట్టి సెర్చ్ చేసుకుంటే ఒక విధంగా చేసుకోవచ్చేమో. సెర్చ్ కాకుండా ఇంకా వేరే యాక్షన్ తీసుకున్నా దట్ అమౌంట్స్ టు ది కంటెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ అవర్ ఈడీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్, కవిత అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఎవరైతే ఉన్నారో షీ ఈజ్ ఆల్సో సెండింగ్ లెటర్ టు ద ఈడీ. ప్రచారం అన్నది జరుగుతుంది. కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లైక్ సంజయ్ సింగ్ ని మొన్న అరెస్ట్ చేశారు ఆప్ ఎంపీ, సో అట్లనే సేమ్ జాయింట్ డైరెక్టర్స్ వచ్చారు అది చెప్తున్నారు. అట్లా ఛాన్సెస్ ఉంటాయా? మీకేమైనా సమాచారం ఉండొచ్చు కానీ మాకేం సమాచారం లేదు. మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నాము ఈడీ ఈజ్ ఏ body which is bound by the Supreme Court order, Supreme Court undertaking given to the Supreme Court. కాబట్టి మేము విశ్వసిస్తున్నాము ఈడీ అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన అండర్టేకింగ్ ప్రకారమే నడుచుకుంటుందని. అటు రాజ్యాంగబద్దమైన సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చిన ప్రకారం నడుచుకోకుంటే సుప్రీంకోర్టు డెఫినెట్లీ వాళ్ళ యొక్క విశేషాధికారులు ఇచ్చి ఏమైనా యాక్షన్ ఈడీ మీద తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈడీ విల్ నాట్ డే టు టేక్ ఎనీ స్టెప్స్ కాంట్రాక్ట్ టు సుప్రీం అండర్టేకింగ్ గివెన్ ఇన్ ద సుప్రీం కోర్ట్. మీకు అందరికీ తెలుసు, మీరు కూడా ఇంతకుముందు పత్రికల్లో ఇచ్చారు, టీవీలో ఇచ్చారు, కోర్సివ్ యాక్షన్ తీసుకోరాదు కవిత గారికి అని ఒక అండర్టేకింగ్ ఇచ్చినారు. మీ విల్ నాట్ టేక్ ఎనీ కోర్స్ యాక్షన్ అంటిల్ ఇట్ ఈస్ డిస్పోజ్డ్ ఆఫ్. సార్ ఒక్క అంశం, ఇప్పుడు ఎవరి సూపర్వైజింగ్ లో జరిగింది? మీరు యాజ్ పర్ లీగల్ టీమ్ కి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగిందా లేదంటే ఎట్లా? It was there in the court proceedings. Everybody watched live proceedings. Watch la gurinchi valna adagandi. Thank you. Legal team kada మాట్లాడిరా సార్? ఎస్ కళ్యాణ్, ప్రస్తుతం కవిత నివాసానికి లీగల్ ప్రతినిధులు కూడా అటు బీఆర్ఎస్ లీగల్ ప్రతినిధులు కూడా ఇక్కడ చేరుకున్నారు. వారు మాత్రం ఒకటే చెప్తున్నారు, వైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత నివాసానికి ఈడీ అధికారులు రావడం, అటు స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. కేవలం ఇదంతా కూడా కోర్టు ప్రాసెస్ ప్రకారమే జరుగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కవిత మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదని ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా అండర్టేకింగ్ ఇచ్చిందనే వాదన మాత్రం అటు బీఆర్ఎస్ లీగల్ సెల్ లీగల్ టీం వాళ్ళతో మీరు మళ్ళీ మాట్లాడండి, మరింత సమాచారం తీసుకోండి, మీ నుంచి సమాచారం తీసుకుంటాం. మొత్తానికి కవిత నివాసానికి చేరుకున్న ఆమె లీగల్ టీం గండ్ర మోహన్ రావు ఇంతసేపు మాట్లాడాడు అడ్వకేట్. ఆయన చెప్తున్న ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కవితను అరెస్ట్ చేసే అవకాశం లేదు, కవితపై చర్యలు తీసుకునే అవకాశం కూడా లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలను ఈడీ ఫాలో కావాలంటూ కూడా గండ్ర మోహన్ రావు ఇప్పుడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇక్కడికి వచ్చింది కూడా ఐటీ రాలేదు, కేవలం ఈడీ మాత్రమే వచ్చింది అని ఆయన చెప్తున్నారు. మనకు లైవ్ అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో రఘునందన్ రావు బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి, అంతేకాకుండా ఆయన ఒక అడ్వకేట్ కూడా. రఘునందన్ గారితో మాట్లాడదాం. రఘునందన్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు. రఘునందన్ రావు గారు, మీకు గుర్తుండే ఉంటుంది, కవిత గారు పదే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చాలా సందర్భాల్లో. మోడీ ఎక్కడ ఎన్నుకున్నా మోడీ వచ్చే ముందే ఈడీ ఐటీ వస్తుంటాయని చెప్పారు. ఆ స్టేట్మెంట్కి తగ్గట్టు ఆమె నివాసంలోనే ఇప్పుడు ఈడీ ఉంది. దీన్ని ఎలా చూస్తారు? ఇది రాజకీయంగా బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది, ఎన్నికలకు ముందు ఇది కావాలని చేస్తున్న దాడులు అని బీఆర్ఎస్ విమర్శలు ఉన్నాయి. సో కవిత గారు జ్యోతిష్యం చెప్పుంటారు బహుశా, లేదా కవిత గారికి భవిష్యత్ కళ్ళ మీద కనబడి ఉంటుంటది. కవిత కేసు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నిన్ననో మొన్ననో రిజిస్టర్ అయినటువంటి కేసు కాదు కళ్యాణ్ గారు. కవిత గారి కేసు చాలా రోజుల నుంచి నడుస్తా ఉంది. కవిత గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చాలా మంది లీగల్ ఎక్స్పర్ట్స్ ఆ కేసుని డీల్ చేస్తా ఉన్నారు. చట్టం తన పని తను చేసుకుపోయేటువంటి పరిణామ క్రమం లోపల కవితను అరెస్ట్ చేయొద్దనో, కవిత ఇంటి మీదకి రైడ్కు పోవద్దని కాదు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇవ్వలేదు. ఈ రోజు ఇచ్చిన పిటిషన్ లోపల కూడా కవిత గారు అడిగింది ఏంటంటే, ఒక స్త్రీగా నన్ను ఈడీ ఆఫీస్కి పిలవద్దు, ఇంటికాడనే ప్రశ్నించాలి అని చెప్పి వారొక పిటిషన్ ఇచ్చినారు. ఇంతకుముందు ఉన్నటువంటి నళిని చిదంబరం గారి కేసు తోటి, లేకపోతే ఇంకా ఇతర మహిళా ఎంపీలకు సంబంధించిన కేసులతో కలిపి దీన్ని విచారించలేం, దీన్ని విడదీసి సెపరేట్ గా విచారిస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాని ప్రకారమే విచారణ జరుగుతా ఉంది. దెర్ ఈజ్ నో స్టే. కవిత ఇంటికి పోవద్దనో, కవిత గారిని అరెస్ట్ చేయొద్దనో ఇక్కడ స్టే ఉన్నట్టయితే నాకు గుర్తున్నంత మటుకు లేదు. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టానికి ఎన్నికలు ఉన్నాయా ఎన్నికలు లేవా అని కాదు కదా కళ్యాణ్ గారు.
ఈ కేసు 2023 సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి సాగుతూనే ఉంది. ఇదే మొదటిసారి కాదు కదా. ఈడీ ఇంతకుముందు కూడా కవిత గారి ఇంటికి వచ్చింది, ఈడీ గారి ఆఫీస్ కి కవిత గారు కూడా ఢిల్లీకి వెళ్ళినారు 2-3 సందర్భాల్లో. ఇట్ ఈస్ ఎ కంటిన్యూటీ ఆఫ్ ద కేస్. ఈ రోజు మోడీ గారు హైదరాబాద్ కి వస్తున్నారు కాబట్టి కవిత ఇంటికి ఈడీ వచ్చింది. కవిత ఎప్పుడో చెప్పింది మోడీ వచ్చే కంటే ముందు ఈడీ వస్తుంది. ఇది రిలవెంట్ అని నేను అనుకోవట్లేదు సార్. చట్టం తన పని తాను చేసుకుని పోయే పరిణామ క్రమంలో జరుగుతున్నటువంటి సంఘటనలుగా చూడాలి. బహుశా ఈరోజు సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి ఈడీ అధికారులు తమ పని తాము చేసుకొని పోవడానికి హైదరాబాద్ వచ్చుంటారు. ఈ దేశంలో ఒక టెండెన్సీ క్రియేట్ అయింది. మీరు హేమంత్ సోరెన్ విషయంలో చూసినా, కేజ్రీవాల్ గారి విషయంలో చూసినా, కవిత విషయంలో చూసినా, ఒక చట్టబద్ధమైనటువంటి ఒక సంస్థ నోటీసులు ఇచ్చినప్పుడు మాకు పొలిటికల్ మీటింగ్లు ఉన్నాయి, మాకు ఎలక్షన్ మీటింగ్లు ఉన్నాయి కాబట్టి మేము మీరు ఇచ్చిన నోటీస్ కి రాము, రేపు వస్తాము, ఎల్లుండి వస్తాము, మళ్ళా వాయిదాకి వస్తాము. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరు చట్టాన్ని గౌరవించేటువంటి చట్టసభలో కూర్చునేటువంటి పెద్ద మనుషులు, చట్టాలు చేసేటువంటి పెద్ద మనుషులు. కాబట్టి మీరు ఆ చట్టాన్ని మీరే ఒబే చేయకపోతే, ముఖ్యమంత్రుల కుర్చీలో ఉన్న హేమంత్ సోరెన్ గారు 7 సార్లు 8 సార్లు నోటీస్ ఇస్తే పోకపోతే చివరికి కోర్టు వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేయమని చెప్పింది. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కూడా అదే పని చేస్తున్నారు, కవిత గారు కూడా అదే పని చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు తప్పు చేయనప్పుడు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పిలిచినప్పుడు పోయి కలిసి అక్కడ మీ వంతు వాదన మీరు వినిపించేస్తే అయిపోతుంది కదా. రైట్ రఘునందన్ గారు, రేపు ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్. దీనికి సంబంధం లేదు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే షెడ్యూల్ కి దీనికి సంబంధం లేదు. అయితే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రాబోతుంది. ఈ సమయంలో కవిత ఇంటిపై ఐటీ కాదంటున్నారు, ఓన్లీ ఈడీ రైట్స్ అంటున్నారు. ఈ రైట్స్ ప్రభావం అంటే ఎన్నికల పర్సెప్షన్ లో, ఎన్నికల యాంగిల్లో ప్రజలపై ఎలా ఉండబోతుంది? సార్ ప్రజలకు దీనికి ఏం సంబంధం సార్? ప్రజలు ఏం కోరుకుంటారు? చంద్రశేఖరరావు గారు చేసినా, ఎవరు చేసినా తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలని ప్రజలు కోరుకుంటారు. 100 కోట్లు 1000 కోట్లు ప్రజల సొమ్ము, ప్రజలు పన్ను కట్టినటువంటి సొమ్ముని కొంతమంది రాజకీయ నాయకులు అడ్డదారిలో సంపాదించుకోవడం తప్పనేది ప్రజలలో ఉన్నటువంటి అభిప్రాయం. ప్రజలకి సేవ చేసేందుకు రాజకీయాలకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు తప్ప ప్రజల పేరిట లేదా ఎలక్షన్ల పేరిట అధికార పదవులను అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాదించుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో కూడా ప్రజలు కోరుకోరు. కళ్యాణ్ గారు తమ ఎమ్మెల్యే, తమ ఎంపీ పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటారు. ఉదాహరణకి దేశ ప్రధానిని చూడండి, వారు ప్రధానమంత్రి అయిన 10 సంవత్సరాల్లో ఒక్కరోజు లీవ్ పెట్టినరా? ఒక్కరోజు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయినారా? అట్లా పారదర్శకంగా ఉండాలి, మా నాయకుడు మంచిగా ఉండాలి, మా నాయకుని వల్ల మా గౌరవం పెరగాలని కోరుకోవాలి. కానీ మా నాయకురాలు లిక్కర్ దందా చేయాలని ఎవరైనా కోరుకుంటారా కళ్యాణ్ గారు? కాబట్టి ఎన్నికలకి చేయకండి దయచేసి, ఎన్నికలకి సంబంధం చేయకండి. టీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపనే మాటలు రానివ్వకండి దయచేసి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దీన్ని అంతవరకే చూడండి దయచేసి. రఘునందన్ గారు, నేను అనేది ఒకటి ఫైనల్ క్వశ్చన్. మీరు మోడీ రోడ్ షోకి కూడా వెళ్ళాలి. ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటి అనే ప్రచారాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లారు. దాని ప్రభావం కూడా ఎలక్షన్లపై పడిందని బీఆర్ఎస్ నేతలు అన్నారు, బీజేపీ నేతలు అన్నారు. అంటే ఇప్పుడు ఈ 2 పార్టీలు ఒక్కటి కావు అని చూపించుకునే ప్రయత్నం అయిదేమైనా? సార్ మీరు ఒకటి చెప్పండి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా కళ్యాణ్ గారు? మీరు ఒక యాంకర్, నేను ఒక అడ్వకేట్ అనే విషయం పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ అది ఆరోపణ అన్న. నేను కూడా చాలా ఆరోపణలు చేస్తాను. మీరు ఒక మాటకి సమాధానం చెప్పుండ్రి. కవిత గారి కంటే ముందు శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈడీ నోటీసులు ఇవ్వలేదా? ఇచ్చింది. రాహుల్ గాంధీ గారికి ఇవ్వలేదా? శ్రీమతి ప్రియాంక గాంధీ గారి భర్త రాబర్ట్ వాద్రా గారికి ఇవ్వలేదా ఈడీ నోటీసులు? వీళ్ళందరినీ ఈడీ ఆఫీస్ కి ఈడీ పిలిచిందా, పిలవలేదా? వాళ్ళు కూడా 4 సార్లు 5 సార్లు ఈడీ ఆఫీస్ ముందుకు పోయినారు కదా. మరి వాళ్ళని శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని లేదా రాబర్ట్ వాద్రా గారిని ఈడీ అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటంటే ప్రజలు నమ్ముతారా? కాబట్టి రాజకీయాలలో లబ్ధి పొందడానికి ప్రతిపక్ష పార్టీలు మామూలు బదనాం చేయడానికి చేసేటువంటి కుట్రగా దీన్ని చూడాలి తప్ప, సార్ తప్పు అనుమానము లేదా అక్రమాస్తులు, మనీ లాండరింగ్ ఏదైనా జరిగిందనే అనుమానం వచ్చిన రోజు దాంట్లో కళ్యాణ్ గారు ఉన్నా, రఘునందన్ ఉన్నా, చంద్రశేఖరరావు గారు ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఉన్నా, ఎవరున్నా చట్టం తన పని తాను చేసుకుపోవాలని ప్రజలు కోరుకుంటారు. కాకపోతే అది పారదర్శకంగా జరగాలని కోరుకుంటారు. రేపు షెడ్యూల్ కి ఈ రోజు సుప్రీంకోర్టులో కేసు ఉండే కళ్యాణ్ గారు, కవిత గారి కేసు. ఆ కేసు వాయిదా పడ్డది, సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. కాబట్టి ఈడీ తన పని తాను చేసుకుపోతుంది కదా. సుప్రీంకోర్టు స్టే ఇస్తే అప్పుడు వచ్చి దాడి చేస్తే అప్పుడు మీరు తప్పు పట్టండి దాన్ని. మీరు టైం డ్రాగ్ చేయడానికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటూ ఈడీ తన పని తాను చేసుకోవద్దు అని మీరు టైం పాస్ చేస్తుంటే రేపు నాకు ఎన్నికల ప్రచారం వస్తుంది, నేను స్టార్ క్యాంపెయినర్ను,
కాబట్టి నన్ను విలువద్దు అని అంటే ఎట్లయితుందన్నా, ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు జైల్లో ఉన్నారు, మీరు చూసిండ్రు. జయలలిత గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, చాలా మంది అంటే పెద్ద. రఘునందన్ గారు, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, మీరు రాజకీయ నాయకుడే కాదు, మెదక్ ఎంపీ అభ్యర్థే కాదు, బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, మీరు ఒక అడ్వకేట్ కూడా. అంటే మీకు ఏమనిపిస్తుంది, పర్యవసనాలు అన్నీ దాదాపు ఏడాది నుంచి జరుగుతున్నాయి, అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఈడీ రైట్స్ కవిత నివాసంలో జరుగుతున్నాయి, ఆ తర్వాత ఏం జరగబోతుంది, మీ అంచనా ఏంటి? నేను వకీల్నే కానీ జ్యోతిష్కుని కాదండి. చట్టం తన పని తను చేసుకోబోతుంది. కవిత గారి ఇంట్లో దొరికేటువంటి సాక్ష్యాలు, ఆధారాలు ఏముంటాయి, కవిత గారు ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు అనే దాన్ని బట్టి ఆ ఆఫీసర్లు, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ అక్కడ దొరికిన సాక్ష్యాలని, ఆధారాలని బేస్ చేసుకొని ముందుకు ప్రొసీడ్ అవుతారు తప్ప, ఇప్పుడు నేను ఏం చెప్పినా ఇది రాజకీయ కోణంలో అయితే మీరే పదే పదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఉన్నా కాబట్టి ఐ కెనాట్ క్రాస్ మై లిమిట్ అండ్ ఐ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ దిస్ కేస్ సార్. ఎన్నికల సందర్భం కాకపోతే నేను ఖచ్చితంగా వేరే విషయాలు మాట్లాడేవన్నీ, బట్ ఐ హ్యావ్ మై ఓన్ రెస్ట్రిక్షన్స్. కళ్యాణ్ గారు, రైట్, ఓకే రఘునందన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పాల్సింది చెప్పేశారు మొత్తానికి. ఏదేమైనా కవిత ఇంట్లో జరుగుతున్న ఈడీ రైడ్స్ అనేవి ఎక్కడికి దారితీస్తాయి, అది అరెస్ట్ వరకు వెళ్తున్నాయా లేకుంటే ఈడీ సోదాల వరకే పరిమితం అవుతుందా అనేది మనం వేచి చూడాలి. ఎమ్మెల్సీ కవిత నివాసంలో దాదాపు 3 గంటలుగా ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈడీ పలుమార్లు నోటీసులు ఇచ్చినా కూడా కవిత విచారణకు హాజరు కాలేదు. మహిళలకు విచారణ విషయంలో కొంత వెసులుబాటు కావాలంటూ సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. అది 19వ తేదీకి వాయిదా పడింది. అలా వాయిదా పడగానే ఈడీ రంగంలోకి దిగింది, సోదాలు చేస్తుంది. ఈ సోదాల తర్వాత ఏం జరగబోతుంది అనేది ఆసక్తి రేపుతుంది. అయితే ఈ సోదాలపై ఇప్పుడే రాజకీయ దుమారం మొదలైంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపుగా చేస్తున్న దాడులంటూ విమర్శలు చేస్తుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఇప్పటికే తన ట్వీట్తో రంగంలోకి దిగారు క్రిషాంక్ ఆల్రెడీ. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలంటూ క్రిషాంక్ గారు అందుబాటులో ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు కూడా మనకు బీజేపీ సీనియర్ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. క్రిషాంక్ గారు, మీరు ఒక ట్వీట్ చేశారు, ఇంతకుముందే చూశాను. ఆ ఈడీ సోదాలకు, ఈడీ రైట్స్కి, బీజేపీకి, రాజకీయానికి అసలు ఏంటి సంబంధం? ఎందుకంటే ఇది 7-2 ఏళ్ళుగా జరుగుతుంది. రేపు ఎన్నికల షెడ్యూల్ ఉంది, నిజమే. ఎన్నికల షెడ్యూల్కి, రైట్స్కి ఏంటి సంబంధం? మీరు ఏమనుకుంటున్నారు? కిషాన్ గారు, మీరు మ్యూట్ ఉన్నట్టుంది, చూడండి ఆడియో. యా కళ్యాణ్ గారు, 1 జూలై 2022లో ఢిల్లీ ఎంపీలు, ఢిల్లీ స్పోక్స్ పర్సన్స్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కవిత గారి పేరు తీసుకున్నారు. ఇది మనకు అందరికి కూడా తెలుసు. అప్పటి వరకు ఎలాంటి ఈడీ, ఐటీ, సిబిఐ ఏ అఫీషియల్ నోటీస్ కూడా, ఏ సమన్స్ కూడా రాలేదు. ఆ తర్వాత బీజేపీ అప్పటి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపుతోని వాళ్ళ కార్యకర్తలు కవిత గారి ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్ళి, ఇది ఒక సీక్వెన్స్. ఆ తర్వాత ఈడీ అయినా, ఐటీ అయినా, సిబిఐ అయినా కూడా వాళ్ళు ఢిల్లీకి పిలిపిస్తే వెళ్ళినాము, ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పినాము, ఫోన్లు తీసుకుపోయి అప్పచెప్పినాము, లేదు హైదరాబాద్కి వచ్చి చేస్తామంటే హైదరాబాద్ లో కూడా చేసినాము. మీరు అంటున్నట్టు ఒకవేళ కోర్టుకు పోయినామన్నా కూడా అది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. సుప్రీం కోర్టుకి కవిత గారు పోవచ్చు, సోనియా గాంధీ గారు పోవచ్చు, మోదీ గారు పోవచ్చు. నాకు తెలిసి అప్పుడు అమిత్ షా గారి మీద తడిపారు ఉన్నప్పుడు అమిత్ షా గారు కూడా కోర్టుకు పోయి బెయిలో అవో ఇవో తీసుకున్నారు. పాయింట్ ఏంటంటే, మీకు గుర్తుంటే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ మొన్న జరిగినాయి రీసెంట్ గా. మీరు ఎవరైనా కూడా పోయి డేట్ లైన్ చెక్ చేసుకోండి. దాదాపు మనం అక్టోబర్లో ఫస్ట్ వీక్ లోనే మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది. మిడ్ సెప్టెంబర్ లో కవిత గారి మీద ఈడీ నోటీసులు వచ్చినాయా లేదా మీరు చెక్ చేసుకోండి. వచ్చినాయి. వచ్చినప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక మహిళ అని కూడా చూడకుండా జస్టిస్ డివై చంద్రచూడ్ అనుకోని నరేంద్ర మోదీ గారితో సహా ఇక్కడికి వచ్చి కవిత గారి మీద ఆరోపణలు చేయడం, బీజేపీ వాళ్ళు ఏకంగా లిక్కర్ క్వీన్ అని మాట్లాడడం, అంటే రాజకీయంగా దాన్ని ఉపయోగించుకున్నారు. మాట్లాడలేదా నరేంద్ర మోదీ గారు ఎన్నికల ప్రచారాలలో? మాట్లాడి ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా కేవలం 24 గంటల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ అనౌన్స్ కాబోతుంది అనే సమయంలో ఇవాళ ఈడీ, ఐటీ సోదాలు. రండి, ప్రశ్నలు అడగండి, సమాధానాలు చెప్తాం. కానీ రాజకీయంగా ఎదుర్కొనేటప్పుడు రాజకీయంగా ఎదుర్కోవాలి. కళ్యాణ్ గారు, స్ట్రైట్ ఫైట్ ఉండాలి. మోదీ గారిని, భారతీయ జనతా పార్టీని మేము అడుగుతున్నాము. మోదీ గారు రాకముందు ఈడీ వస్తుంది అని ఎన్నో రాష్ట్రాల్లో కూడా చాలా మంది నాయకులు మాట్లాడారు. ఇవాళ అదే జరిగింది. ఇవాళ మళ్ళీ ఒకసారి అదే జరిగింది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అదే స్టంట్ చేసే ప్రయత్నం చేసిర్రు. ఇవాళ కూడా అదే స్టంట్ చేసే ప్రయత్నం చేసిర్రు. మేము అనేది ఏంటంటే, ఈ లిక్కరో నిక్కరో దీని మీద తీర్పు ఇచ్చేది, శిక్ష ఇచ్చేది అయినా కూడా సుప్రీంకోర్టు. కానీ దానికంటే ముందే భారతీయ జనతా పార్టీ, భారతీయ జస్టిస్ పార్టీ వీళ్ళేగా తీర్పిచ్చినట్టు దాన్ని ఒక ఆయుధంగా మార్చుకొని
కేసీఆర్ గారి మీద దీంతోనే ఏదో ఇక పోరాటం చేయగలుగుతాం అని అంటే ఇది ఎవరు కూడా నమ్మేటట్టు లేదు. ఇది క్లియర్ గా పొలిటికల్ వెండెటా అని అర్థమవుతున్నది. కాబట్టి డెఫినెట్ గా మేము అనేది ఏంటంటే ఈడీలను, ఐటీలను, సిబిఐలను ఎంతమందినైనా పంపించుకోండి, రాజకీయంగా మేము దాన్ని ఎదుర్కొంటాం, కోర్టు పరంగా కూడా ఎదుర్కొంటాం. వి హావ్ ఆల్వేస్ కోఆపరేటెడ్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్, ఇంటరాగేషన్. మీరు చేస్తున్న హరాస్మెంట్ ని కూడా మేము ఎదుర్కొంటున్నాం. కోర్టుకు పోయేది కోర్టుకు పోతాం, మీ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తాం. ఎన్నిసార్లు చేసినా కూడా ఇవాళ కూడా అదే జరుగుతున్నది కదా. అలౌ చేసిర్రు, మీరు గమనించండి, అలౌ చేసిర్రు. ఎక్కడ కూడా నో అబ్స్ట్రక్షన్స్, నో అబ్జెక్షన్స్. ఇంట్లో తిరుగుతున్నారు, బెడ్రూమ్లు, హాల్లు మొత్తం అన్ని కూడా చూస్తున్నారు కదా, చూడనిస్తున్నాం. కానీ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఉండే ఒక్క నిమిషం కృష్ణ గారు, మీరు ఈడీ వస్తే సిబిఐ వస్తే అలో చేయడం కాదు, వాళ్ళు పిలిచినప్పుడు మీరు వెళ్ళొచ్చు కదా, ఏముంది వెళ్ళి చెప్పొచ్చు కదా, మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించవచ్చు కదా, మేమేం తప్పు చేయాలని చెప్పొచ్చు కదా. మీరైనా మనీష్ సిసోడియా అయినా అక్కడ హేమంత్ సోరెన్ అయినా నోటీసులు ఇస్తే తప్పించుకోవడం ఎందుకు? కళ్యాణ్ గారు, ఐ కరెక్ట్ యూ, తప్పించుకుందామా? అసలు వెళ్ళలేదా అసలు? మొదటిసారి వెళ్ళొచ్చారు, తర్వాత చాలా సార్లు ఒకటేసారి వెళ్ళినామా? మళ్ళా ఫోన్లు అడిగినప్పుడు వెళ్ళలేదా? 2 సార్లు వెళ్ళారు. సిమ్ కార్డులు అడిగినప్పుడు ఇయ్యలేదా? ఎన్నిసార్లు వెళ్ళినామండి? ఇక్కడ ఇంటికి వచ్చినప్పుడు అడగలేదా? సిబిఐ వాళ్ళు రాలేదా ముందు ఇక్కడికి? నేను అనేది ఏంటంటే ఒక లేని దాన్ని సృష్టించి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండి లేని దాన్ని సృష్టించి పదే ప్రయత్నం చేస్తుంది. అరే ఒకటి కాదు, 2 కాదండి, ఎప్పుడు 2022లో మొదలైంది తంతు. ఇవాళ ఎక్కడున్నాం మనం? 2024లో ఉన్నాం. నిజంగానే ఉండుంటే ఇప్పటి వరకు సుప్రీంకోర్టు చెప్తుండే కదా. లేదు, ఎవిడెన్స్ లేదు. వాడెవడో జైల్లో ఒక కాన్ మ్యాన్ ఆల్రెడీ ఏదో కేసులో ఉండి వాడు జైళ్ళ నుంచి లేఖలు రాస్తారంట. ఆ లేఖలు ఎట్లా వస్తాయి? ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినాను, ఒక్కసారి కాదు 3-4 సార్లు పోయినాను. ఒక పేపర్ రావాలన్నా కూడా అక్కడ పేపర్ రాదు, మనకు పెన్ను దొరకదు, జైలర్లు ఇవ్వాలి. ఎస్, జైలర్లు ఇవ్వాలి. వాళ్ళంట వాట్సాప్ చాట్లు బయటికి తీసిర్రంట, లెటర్లు తీసిర్రంట. వాడెవడు, వాడి పేరేందో నాకు గుర్తొస్తలేదు, ఆ జాక్లిన్ ఫెర్నాండెస్ కేసులో ఉన్నాడు వాడు, ఒక కాన్మ్యాన్. వాడు టీఆర్ జైలు నుండి వాడు అంటే కేజ్రీవాల్ గారు నాకు రాజ్యసభ కోసం ఇన్ని పైసలు అడిగిర్రు, కవిత గారు ఇన్ని పైసలు అడిగిర్రు, కోడ్ లాంగ్వేజ్ చేసిర్రు, ఈ అన్ని కేసులు ఉన్నాయి. ఇక్కడి ఓటీటీ సిరీస్ నడిపిస్తున్నారండి దీని పేరు మీద. మేము అనేది ఏంటంటే అందులో భాగమై వాళ్ళు ఇవాళ ఒక ఎపిసోడ్ రేపు ఎన్నిక స్టార్ట్ అవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి దీంతోనేదో సీట్లు వస్తాయి, కేసీఆర్ గారి మీద ఏదో మరకజల్లాలి, దానికోసం ఒక ఆడబిడ్డను అడ్డం పెట్టుకొని వారి అమ్మాయిని అడ్డం. ఇవాళ కవిత గారు చేసిన పాపం ఏంటి తెలుసా మీకు? కవిత గారు చేసిన పాపం ఏంటంటే వారు కేసీఆర్ గారు కుమార్తె కాబట్టి అది భారతీయ జనతా పార్టీ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. రెస్ట్ అపార్ట్ నేను ఒకటే చెప్తున్నా, కేసులో ఏదన్నా స్ట్రెంగ్త్ ఉంటే ప్లీజ్ షో ఇట్ టు ద కోర్ట్. మీరు ఏమి చర్యలు తీసుకున్నా కూడా వీఆర్ రెడీ టు ఫేస్ విత్. మేము పార్టీగా వారితో పాటు ఉన్నాం. వారు కోర్టు ట్రయల్ కానివ్వండి ఏదైనా కూడా సిద్ధంగా ఉన్నారు. కోర్టులో ఆల్రెడీ కోర్టుకి వెళ్ళింది ఎవరండి? కళ్యాణ్ గారు, నేను ఒక విషయం చెప్పాలన్నా, మేము తప్పించుకునే వారం అయితే ఆ రాహుల్ గాంధీ గారి పార్టీ లాగా ధర్నాలు చేసేటోళ్ళం. ఎక్కడ? ఈడీ ఆఫీసుల ముందు, గవర్నర్ కార్యాలయాల ముందు. మేము అవన్నీ చేయలేదు కదా, ఒక్కసారి కూడా ధర్నా పిలుపు ఇవ్వలేదు కదా. మేమే కోర్టుకు పోయినాం. ఈ ఇష్యూని కోర్టుకు తీసుకుపోయిందే కవిత గారు. అయ్యా ఇగోండి ఇదేదో కేసు అని చెప్తున్నారు, దీని మీద విచారణ అంటున్నారని we have taken this issue to the court and the ball is in the court. కోర్టు తెలుసనివ్వండి. రైట్. ప్రకాష్ రెడ్డి గారు విన్నారు కదా, కృష్ణ గారు చెప్పింది. ఒక ఆడబిడ్డను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది బీజేపీ అనేది ఒక ఆరోపణ. అసలు అందులో ఏమీ లేదు, ఏమన్నా ఉంటే ఇప్పటికే తేల్చాలి కదా అనేది రెండో క్వశ్చన్ మిమ్మల్ని. మిత్రులకు నమస్కారం. కళ్యాణ్ గారు, ఇంకా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు, అధికారంలో ఉన్నట్టు, ఇది రాజకీయమైనటువంటి కక్ష సాధింపు అయినట్టు మాట్లాడుకోవడం అనేది అది ఇప్పుడు ఇక మంచి అంటే ఒక రకమైనటువంటి చర్చకు అవకాశం లేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. అది ఓడిపోయిన పార్టీ, అది ఉంటుందో ఉండదో కూడా ఇప్పుడు అనుమానంగా ఉన్నటువంటి పార్టీ. ఇప్పుడు అది 4 ఎంపీలు వెళ్ళిపోతారు, 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, పోతారు కూడా. ఇవాళ కూడా 4 ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిగా కలుసుకుంటున్నారు. ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక అధికారంలో లేని పార్టీ మీద రాజకీయ కక్ష ఏముంటది? ఇక మా పోరాటం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మీద, దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మీద. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కవిత గారి పేరు చెప్పి మేము రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నాం అనేటువంటిది ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రకటనగా నేను భావిస్తా. దాంట్లో పసలేదు, దాంట్లో పెద్ద ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి కక్ష సాధింపు అనేది లేదు. దిస్ నెంబర్ 1. నెంబర్ 2, కేసులో మిమ్మల్ని కేసు దగ్గరకు వచ్చి కేసులో క్లారిటీగా
ఈ కేసు కవిత గారిని ఎంక్వైరీ చేసేటప్పుడు విచారణ కోసమని ఢిల్లీకి రమ్మన్నప్పుడు నాకు మహిళలను విచారించేటప్పుడు మీరు ఇంటికి పోయి విచారించాల్సిందే అనేటువంటి దాని మీద జరుగుతున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి చర్చ. దాంట్లో నళిని చిదంబరం గారు కేసు ఆల్రెడీ ఉంది, పాత కేసు. కవిత గారు ఆ కేసు సంబంధించినటువంటి దాన్ని కోర్టు చేస్తూ కేసు ఇచ్చినారు. మీరు కేసు కవిత గారు న్యాయస్థానానికి పోయే హక్కు ఉంది, భారత పౌరురాలిగా ఆ హక్కు వారికి పూర్తిగా ఉంది. మరి కేసీఆర్ కుమార్తె కాదు, మీరైనా నేనైనా కళ్యాణ్ గారు ఎవరైనా పోవచ్చు. అట్లాగే ఇక్కడ ఉండే ఒక కేసు అయింది కదా, 4 ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తున్నారు, బేరం చేస్తున్న కేసు. ఆ కేసులో కూడా ఉన్న వ్యక్తులు కోర్టుకు పోయే అధికారం ఉంది, స్టే తెచ్చుకునే అధికారం ఉంది. కానీ స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి లేదా టిఆర్ఎస్ నాయకులు పారిపోయినరు, దొంగలు, లంగలు, ఇష్టం వచ్చిన భాష మాట్లాడారా లేదా? గుర్తు చేస్తున్న కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ భాష మీ దాంట్లో రివైండ్ చేస్తే మీ దాంట్లో దొరుకుతుంది కూడా ఆ భాష కూడా. అధికారం లేదని మేము ప్రశ్నించట్లే. కోర్టుకు పోయే అధికారం కవిత గారికి ఉంది. న్యాయస్థానంలో న్యాయస్థానంలో వారు పూర్తిగా న్యాయం పొందే అధికారం వారికి ఉంది. వారి అధికారాన్ని, రాజ్యాంగపరమైన అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. ఏ పార్టీ ప్రభుత్వంలో గుంజుకోలేరు. కానీ ఈ రోజు రాజకీయ కవిత గారు కేసీఆర్ గారు కుమార్తె కాబట్టి మరి అక్కడ లిక్కర్ స్కామ్ లో ఉన్నట్టుగా సమాచారం వచ్చిందా? ఇది మరి చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే దాంట్లో నేను ఇంకొక చిన్న విషయం చెప్తున్నా, వాళ్ళు ఎవరైతే కాబట్టి చెప్తున్నా. బీజేపీ స్పోక్స్ పర్సన్ ఢిల్లీ పార్లమెంట్ సభ్యుడు ఏం చెప్పాడు? కవిత గారు పలానా హోటల్ని 6 నెలల పాటు రూమ్ బుక్ చేసినారు, మాకు ఆ హోటల్ నుంచి సమాచారం ఉంది, హోటల్లో డీల్ జరిగినట్టుగా మాకు సమాచారం ఉంది, హోటల్ కు పలానా వాళ్ళు ఈ యొక్క లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, దాంట్లో పాల్గొన్నారో వాళ్ళందరూ లిక్కర్ స్కామ్ సంబంధించిన వాళ్ళు ఈ హోటల్ కు వచ్చినట్టుగా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. ఇది ఆరోపణ, ఇది చేసిన ఆరోపణ. ఇది న్యాయస్థానం అరెస్ట్ చేస్తుంది, ఈయన చేస్తాడు, ఈడీ వస్తుంది, బీడీ వస్తుంది, సిడి వస్తుంది. ఇది మాట్లాడలే, ఆ ఎంపీ గారు మాట్లాడింది. మాకు అనుమానాలు ఉన్నాయి, కవిత గారు ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యక్తులు ఈ హోటల్లో కవిత గారి పేరు మీద బుక్ చేసిన హోటల్లో కలిసి ఉన్నారనేటువంటిది మాకు సమాచారం ఉంది. దాన్ని బట్టి కవిత గారి యొక్క పాత్ర ఉంది అనేటువంటిది ఆ ఎంపీ గారు ఢిల్లీ స్పోక్స్ పర్సన్ చెప్పిన విషయం. అది దానికి ఓ రాజకీయం మీద చెప్పిండా అంటే సుప్రీంకోర్టు దాకా కేసు పోలే. ఇంకా సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుండే కదా, సుప్రీంకోర్టు ఈ పార్టీకి వాళ్ళని నిందితులుగా ప్రకటిస్తుండే కదా, సుప్రీంకోర్టు దాకా నిందితులు అవునా కాదా అనే చర్చ ఇప్పటిదాకా పోలే. ఇంకా కేసు ఎక్కడి దాకా పోయిందంటే కవిత గారిని ఇంట్లో విచారించాలన్నా, ఆఫీస్ కి పిలిచి విచారించాలనే దాని మీదనే కేసు ఇప్పుడు. కాబట్టి కేసుకు సంబంధించినటువంటి ఆ లక్ష్మణరేఖను చూడకుండా కవిత గారు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందనో, సుప్రీంకోర్టు వద్దన్నదనో లేదండి. ఇప్పుడున్నటువంటి చాలా క్లియర్ కేసు. పొలిటికల్ గా మీరు వెండట్టా ఉందని చెప్పడం అనేటువంటిది హాస్యాస్పదం. రాబోయే రోజుల్లో అంతరించిపోయేటువంటి పార్టీ మీద కక్ష సాధించాల్సిన అవసరం లేదు. ప్రజలు ఆల్రెడీ కక్ష సాధించుకున్నారు, ఇంకా సాధిస్తారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఆయన శూన్యమైనప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి దానికి రాజకీయంగా ముడిపెట్టాలనే ప్రయత్నం చేస్తూ తప్పిస్తే రాజకీయంగా ఎటువంటి వాళ్ళకు ఆ చర్చలో అవకాశం లేదు. పొలిటికల్లీ దే ఆర్ ఆల్రెడీ ఒక మూతపడబోయే పార్టీ. కాబట్టి మూతపడబోయే పార్టీకి ఇంకా ఎందుకు దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదని మా అభిప్రాయం ఉంది. నేను కేసు విషయంలో కూడా చాలా క్లియర్ చెప్తున్నాను. స్టే మీద అది కూడా ఎక్కడ విచారించాలన్న స్టే మీద ఉంది తప్పిస్తే ఆ కేసు మిగతా వాటికి సంబంధం లేదు. ప్రతిసారి కవిత గారి ఢిల్లీకి పిలిచినప్పుడు మీకు బీజేపీ వాళ్ళకి ఏముంది, బీజేపీ వాళ్ళకి ఇది ఉందా, బీజేపీ వాళ్ళకి అది ఉందా, లేకపోతే ఇంకొక కేసును ముడిపెట్టి ఇది చేస్తున్నారు, అన్నిటికీ సమాధానం కాలం చెప్తుందండి. ఈడీ విషయంలో కూడా అంతే. నరేంద్ర మోడీ వస్తుంది, ఈడీ వస్తుంది. సార్ ఇంకా కళ్యాణ్ గారు దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే రేపు ఖచ్చితంగా షెడ్యూల్ రాబోతుందని అర్థమైపోతుంది. రేపు షెడ్యూల్ వస్తున్నప్పుడు ప్రధానమంత్రి గారు ఈ రోజుకి అన్ని అధికారిక కార్యక్రమాలు ముగించేశారు, రాజకీయ కార్యక్రమానికి వస్తున్నారు. ఇంకా ఒకసారి ఎలక్షన్స్ ప్రకటిస్తున్నారు అని తెలిసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందో భారతదేశం మొత్తం తెలుసు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉపయోగించుకునే పద్ధతి వేరే ఉంది కాబట్టి వాళ్ళకి ఏం జరిగిందో అది జరిగింది, ఉపయోగించుకుంటే జరిగే పరిణామాలు వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇలా కక్ష సాధింపు లేదు. ఇది పూర్తిగా క్రిమినల్ కేసు. క్రిమినల్ కేసును క్రిమినల్ గానే ట్రీట్ చేస్తున్నది. క్రిమినల్ కేసును న్యాయస్థానాలు, ఆ వ్యవస్థలు, ఆ విచారించేటువంటి సంస్థలు ఆ విధంగా విచారిస్తాయి. క్రిమినల్ కేసును విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులు రాజకీయ దాన్ని చూపించుకొని
ప్రయత్నించడం అనేటువంటిది రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చేసేటువంటి రాజకీయంగా తమ ఆశ్రమం పొందేటువంటి చేయడం కోసం చేసేటువంటి ఒక కుట్రగా భావిస్తా. కేసు విచారణ దమ్ముంటే క్రిమినల్ కేసును విచారణ ఎదుర్కోవాలి, లేకుంటే ముందు పోయి అరెస్ట్ అయ్యి కేసు సరెండర్ అయ్యి కేసును వాళ్ళు ఫైట్ చేస్తే మంచిదని మా అభిప్రాయం. ఎందుకంటే వేరే దీంట్లో పొలిటికల్ కేసు, పొలిటికల్ వెండెట్టా ఉంది, రాజకీయ కక్ష ఉంది. కేసీఆర్ కుమార్తె కాబట్టి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాదు, కుమార్తె కాబట్టి వారు రావాల్సిన అవసరం అసలే లేదు. కాబట్టి కేసీఆర్ కుమార్తెగా ఎగ్జామ్షన్ పొందాలని ప్రయత్నం చేస్తే అది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థను దుర్వినియోగం చేసినట్టే. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో చేసింది, ఇప్పుడు కూడా మాటతో చేసే ప్రయత్నం చేస్తున్నది మా ఆరోపణ. రైట్ కృష్ణ గారు, ముందు కవిత సాక్షిగా మాత్రమే ఉండేది, తర్వాత నిందితురాలిగా కూడా చేర్చింది సిబిఐ. విచారణ జరుపుతున్నారు. దానికి బీజేపీకి ఏం సంబంధం, రాజకీయ కక్ష సాధింపులు ఎక్కడ కనిపిస్తుంది అనేది ప్రకాష్ రెడ్డి గారు అడుగుతున్నమాట. ఒకటి, విచారణ సంస్థల గురించి దేశంలో ఫస్ట్ మాట్లాడిందంటే పూజ్యులు గౌరవనీయులు నరేంద్ర మోదీ గారే. చిలుక పంజరంలో ఉన్నది అన్నట్టు సిబిఐ అన్నది కూడా మోదీ గారే. దాన్ని ఇష్టం వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళకి నచ్చినట్టు నడిపిస్తారని చెప్పింది కూడా గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు. సో వాళ్ళకు ఒక రూలు, ఇతరులు మాట్లాడేసరికి లేదు అది కరెక్ట్ కాదు అంటే ఎవరు నమ్మేటట్టు లేదు. ఇంకోటి, ఈడీ డైరెక్టర్లను ఎన్నిసార్లు ఎక్స్టెన్షన్లు చేసుకున్నారో కూడా అందరికీ తెలుసు. ఎలక్షన్ గురించి కూడా మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ అందరూ ఆశ్చర్యపోయారు. 3 సంవత్సరాలు ఇంకా సమయం ఉన్నా కూడా కరెక్ట్ 2 రోజుల ముందు ఎందుకు ఎలక్షన్ కమిషనర్ గారు రాజీనామా చేసిరో కూడా అందరికి ఒక ఆశ్చర్యమే. ఎలక్టోరల్ బాండ్లు కూడా ఎట్లా ఈడీ రేట్లు నడిచినాయో ఎట్లా వారం వ్యవధిలో ఎలక్టోరల్ బాండ్లు కూడా వచ్చినాయి. వాళ్ళ దేశం మొత్తం కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. దాని లింక్ అంటే ఎలక్టోరల్ బాండ్ తప్పు కాదు, అది క్లియర్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవన్నీ ఉన్నాయి. కానీ ఇటు ఈడీ రేడ్ అవ్వడం, అటు ఎలక్టోరల్ బాండ్ కావడం, ఇవన్నీ కూడా ఇలా దేశం మాట్లాడుతున్నది బట్టబయలైంది మొత్తం భారతీయ జనతా పార్టీది. కానీ నేను అంటున్నది ఏంటంటే ఇది క్రిమినల్ కేసు కాదండి. ఇది నంబర్ 1, ఇట్ ఈస్ అన్ ఎకనామిక్ అఫెన్స్. ఇట్ ఈస్ అన్ ఎకనామిక్ అఫెన్స్. లీగల్ గా ఒక క్రిమినల్ కేసు ఒక ఎకనామిక్ అఫెన్స్ కి చాలా తేడా ఉంటది. ఎందుకంటే వాళ్ళు చాలా వ్యంగ్యంగా ఆల్రెడీ క్రిమినల్ అని తేల్చాలని కాబట్టి మమ్మల్ని క్రిమినల్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇట్లా చెప్పాలంటే దునియా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఎకనామిక్ అఫెన్సెస్ ఉన్నాయి, రేడ్లు అయినాయి. వాళ్ళ ముఖ్యమంత్రులే ఉన్నారు, హిమంతా బిశ్వా శర్మ గారు అని ఉన్నారు, వారి మీద రేడ్ అయింది, తెచ్చుకున్నారు, ముఖ్యమంత్రి కుర్చీలో పెట్టారు. నేను ఆ టాపిక్ లోకి పోవాలంటే మస్తు మంది నాయకులు ఉన్నారు. కిషన్ గారు, మనం ఆ కేసుల గురించి వద్దు, మనం లిక్కర్ కేసు గురించే మాట్లాడదాం. లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత మినహా దాదాపు అందరు జైలుకి వెళ్ళారు. అదే కేసు కదా ఇది కూడా. నంబర్ 1 అక్యూజ్డ్ గా పెట్టిండ్రా. నంబర్ 2 ఉంటే తీసుకెళ్ళండి, మరి మేము అనేది ఏంటంటే మేము బతిమలాడినామా, లేదు మేము ఏమైనా ధర్నాలు చేసినామా? లీగల్ గా ఉంటే చెయ్యండి. మరి హూ ఇస్ స్టాపింగ్ యూ ఫ్రమ్? కోర్టుకు వెళ్ళొద్దని చెప్తారా? కోర్టుకు వెళ్ళడం కరెక్ట్ కాదా? రాజ్యాంగబద్ధంగా హక్కు కాదా అది? కోర్టే ఒకవేళ మేము వెళ్ళుంటే కోర్టు ఇప్పటి వరకు చెప్పేస్తుంటే కదా, నో నథింగ్ డూయింగ్, యూ హ్యావ్ టు యూ ఐదర్ హ్యావ్ టు సరెండర్ ఆర్ యూ హ్యావ్ టు గో అని చెప్తారు కదా. అంటే కోర్టును కూడా తప్పు పడుతున్నదా? భారతీయ జస్టిస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కోర్టు చెప్పేదాన్ని కూడా తప్పు పడుతున్నదా? నాకు ఇది విచిత్రం అనిపిస్తున్నదండి. అంటే మీరు చెప్పే దాంట్లో స్పెసిఫిక్స్ ఆ పాయింట్ చెప్పండి నాకు. వీళ్ళు ఏమని అన్నారు? ఢిల్లీ ఎంపీలు చెప్పారు. వీళ్ళకి ఎట్లా సమాచారం ఉన్నది? ఎట్లా సీసీటీవీలు వచ్చినాయి? వీళ్ళకి ఎట్లా తెలుసు ఈడీ వాళ్ళు నోటీస్ ఇవ్వబోతున్నారని? డే 1 నుంచి వీళ్ళయ్యే తప్పులు ఉన్నాయి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ స్క్రిప్టెడ్. నేను అందుకే చెప్పినా కదా, అక్కడ జైల్లో ఉన్న కాన్వాన్ ఎట్లా రాస్తాడు? వాట్సాప్ కాన్వర్సేషన్స్. మీ దగ్గర నిజంగా చెప్పాలంటే ఒకటి సంతోషం అండి, వెరీ గుడ్, మీరే ఒప్పుకున్నారు. మీ బీజేపీ ఢిల్లీ ఎంపీలో స్పోక్స్ పర్సన్స్ హూసో ఎవర్, వాళ్ళ పదవులు ఏందో కానీ వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు కదా. వై డోంట్ యూ గో ఇంప్లీడ్ ఇన్ దట్ కేస్ అండ్ గివ్ దట్ ఎవిడెన్స్? ఎవిడెన్స్ లేకనే తంటాలు పడుతున్నారంట కదా ఈడీ, ఐటీ, సిబిఐ. కవిత గారి మీద ఎవిడెన్స్ లేనప్పుడు బీజేపీ నాయకుల దగ్గర ఎవిడెన్స్ ఉంటే పోయి ఇచ్చి మమ్మల్ని పట్టియండి. ఎందుకు ఈ సొల్లు పురాణం? ఎందుకు ఇన్ని రోజులకెళ్ళి? ఎన్ని రోజులండి? సంవత్సరం నరకెళ్ళి ఇదే తమాషా నడిపిస్తున్నారు కదా. తమాషా నడిపిస్తున్నారు. యువర్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ. వచ్చి పొలిటికల్ స్పీచెస్ లో చేస్తున్నారు, ఎలక్షన్ ముందు రోజు చేస్తున్నారు. చెయ్యాలంటే కోర్టులో చేయండి. ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయో ఏ హోటల్లో ఏదో వాట్స్ ఎవర్ అవన్నీ చూడండి. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి సార్. ఇప్పుడు నేను చాలా స్పష్టంగా వారు కిషన్ గౌడ్ అడ్వకేట్ అనుకుంటున్నారు. ఇంతవరకు నేను అడ్వకేట్ అయితే కాదు, కానీ ఢిల్లీ ఎంపీ కానీ లేకపోతే అక్కడ స్పోక్స్ పర్సన్ కానీ ఇచ్చినటువంటి ఆధారాలు ప్రాథమికమైన ఆధారాలు, ప్రైమ్ ఆఫీస్ అంటాం కదా మనం, ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి కేసును ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాక ఎంక్వైరీ జరుగుతుంది.
ఎంక్వైరీ జరిగినాక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం. అంతే కదా, నాకు తెలిసిన సిస్టమ్ అయితే అంతే. అంతే అంతే ఢిల్లీ ఎంపీ గానీ ఢిల్లీ స్పోక్స్ పర్సన్ గారు చెప్పింది ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, దెర్ ఇస్ ఎ ప్రైమ్ ఆఫర్స్ ఇన్ ద కేస్, అది దాన్ని పట్టుకొని ఈ విచారణ జరుగుతుంది. విచారణకు సహకరించకుండా కోర్టు కవచం కప్పుకున్నారు. కవచం వదిలిన ప్రకాష్ రెడ్డి గారు, మీ వదిలి దానికైనా ఒకటి యాడ్ చేస్తాను. ఎవరైనా కిషన్ గారు, ఎవరైనా ప్రాథమిక ఆధారం దొరికినప్పుడు ఆ ఇష్యూని కోర్టులో కేసేయచ్చు. ఆ కోర్టులో కేసైతే సిబిఐ ఈడీ రంగంలోకి దిగి విచారించిన సందర్భాలు అనేక ఉన్నాయి. అందులో తప్పే ఉంది. కానీ చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. ఇప్పుడు విచారణ జరుగుతుందండి. ఈడీ కానీ సిబిఐ కానీ విచారణ చేస్తుంది. విచారణలో వాళ్ళకి గనక ప్రాథమిక ఆధారాలకు అనుగుణంగా ఇంకేమైనా సమాచారం దొరికితే దాన్ని బట్టి వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఆ సంస్థ యొక్క పెరగట్ అంటారు, వాళ్ళ నిర్ణయాధికారం వాళ్ళకి సంస్థకే ఉంటది. ఇక్కడ ఎవరికి ఆ నిర్ణయించే అధికారం ఉండదు. లేదా తప్పుడు కేసు పెట్టారనుకోండి, అది ఈడీ కానీ సిబిఐ కానీ డైరెక్ట్ జైల్లో పెట్టమండి. కళ్యాణ్ గారు నాకు తెలిసిన వరకు వీళ్ళు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టు మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తే మెజిస్ట్రేట్ కనుక నమ్మి సాక్ష్యాధారాలు ఉన్నాయనుకుంటే జైలు పంపిస్తాడు, లేకుంటే ఇంటికి పంపిస్తాడు. కాబట్టి ఏ ఆ సంస్థ అయినా, విచారణ సంస్థ అయినా, ఏ పోలీస్ సంస్థ కానీ, సిబిఐ కానీ, ఇంకొక సంస్థ ఏ సంస్థ అయినా కూడా ఆధారాలను పూర్తిగా తీసుకున్నాకనే విచారణ మరింత కోర్టు ముందు పెట్టే అవకాశం ఉంటది. కాబట్టి విచారణ సందర్భంగా కూడా విమర్శ, రాజకీయ కక్ష సాధింపు అంటే విచారణ చెయ్యొద్దనా, అసలు విచారణకు మేము రామనా, విచారణకు అతీతులమనా, లేదా రాజ్యాంగానికి అతీతులం అనుకుంటున్నా నాకు అర్థం కాలేదు. ఈ దేశంలో ప్రతి వ్యక్తి కూడా రాజ్యాంగానికి అతీతుడు కాదు, రాజ్యాంగం ఒకటే ఉంటాయి. ప్రకాష్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ఇంతకుముందు గతంలో కవిత మాట్లాడిన ఒక బయట మీకు వినిపిస్తాను. కవిత గారు మాట్లాడిన బయటని విన్నాక మీరే దానికి సమాధానం ఇవ్వండి. ప్రకాష్ రెడ్డి గారు మీరే ఇవ్వండి కవిత బయట పీసీఆర్. ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా మోడీ వచ్చే కన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోవడం కూడా మనం గమనిస్తున్నాం. కొత్త విషయం కాదు. ఈ దేశంలో ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఇది గుర్తిస్తూనే ఉన్నారు. ఇవాళ మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది తెలంగాణకు. ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా మోడీ వచ్చే కన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోవడం కూడా మనం గమనిస్తున్నాం. కొత్త విషయం కాదు. ఈ దేశంలో ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఇది గుర్తిస్తూనే ఉన్నారు. ఇవాళ మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది తెలంగాణకు. ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా మోడీ వచ్చే కన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోవడం కూడా మనం గమనిస్తున్నాం. కొత్త విషయం కాదు. ఈ దేశంలో ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఇది గుర్తిస్తూనే ఉన్నారు. ఇవాళ మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది తెలంగాణకు. ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా మోడీ వచ్చే కన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోవడం కూడా మనం గమనిస్తున్నాం. కొత్త విషయం కాదు. ఈ దేశంలో ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఇది గుర్తిస్తూనే ఉన్నారు. ఇవాళ రైట్ ప్రకాష్ రెడ్డి గారు, కవిత గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ అలానే జరిగినట్టుంది. కాసేపట్లోనే మల్కాజిగిరికి మోడీ రాబోతున్నారు. రేపు ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. కవిత గారు కోరుకున్నట్టో లేకుంటే కవిత గారు మాట్లాడినట్టో ఈడీ వచ్చేసింది కవిత గారి దగ్గరికి. సార్ నేను మళ్ళీ కూడా చెప్తున్నాను అందుకోసమనే, ఈడీ వచ్చినా, ఇంకొకరు సిబిఐ వచ్చినా, ఇంకో సంస్థ వచ్చినా ఇది చాలా స్పష్టం. రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్నప్పుడు ఇంచుమించుగా మొత్తం దేశం యొక్క పరిపాలనా వ్యవస్థ అంతా కూడా రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క యాక్టివిటీ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంటుంది, రాష్ట్రపతి దృష్టిలో ఉంటుందండి. ఇక ప్రధానమంత్రి చెప్తే వింటారో ఇంకోరు చెప్తే వింటారా అనుకుంటే పొరపాటు. అది కాదు, ఇక ఇష్యూస్ లేవు. అయినా కూడా నేను ఈడీ విషయంలో కానీ, సిబిఐ విషయంలో కానీ ప్రధానమంత్రి జోక్యం చేసుకున్నట్టు ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. కానీ నేను ఒక్కొక్క మాట గుర్తు చేస్తున్నా. మీరు మోడీ గురించి మాట్లాడుతున్నప్పుడు గుజరాత్ సంఘటనలకు సంబంధించి మోడీ గారు అన్ని కేసులను న్యాయబద్ధంగా పోరాటం చేసి గెలిచింది తప్పించుకోలేదండి. మోడీ మీద కూడా ఈడీ కేసు చాలా పెట్టింది, మోడీ మీద కూడా సిబిఐ కేసు పెట్టింది, ఎంక్వైరీలు చేశారు. అన్ని చేసిన తర్వాత తప్పించుకున్నారు. మోడీ న్యాయస్థానంలో ఫైట్ చేయలేదా? 15 ఏళ్ళు కొట్లాడిండండి. ఈవెన్ ఆ తప్పుడు కేసులు పెట్టినటువంటి అమిత్ షా కూడా తడిపాలైనా కూడా కేసులు ఫైట్ చేసిండు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి న్యాయస్థానంలో ఆశ్రయం పొందేందుకు ఫైట్ చేసిండు. మీరు కూడా క్రిమినల్ కేసుగా పెట్టింది అమిత్ షా గారి మీద. జైల్లో పెట్టాను కదా అమిత్ షాను కూడా, హోమ్ మినిస్టర్ గా కూడా, అప్పుడు గుజరాత్ హోమ్ మినిస్టర్ కూడా జైల్లో పెట్టారు కదా. కాబట్టి మీరు జైల్లో పెట్టడం ఏదో అది రాజ్యాంగ విరుద్ధమైనట్టు, రాజకీయ కక్ష సాధింపైనట్టు. క్వశ్చన్ అడిగి మీ దగ్గరికి వస్తాను. ప్రకాష్ రెడ్డి గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ ఏంటంటే, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేది గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లింది. అందుకోసమే కవితను అరెస్ట్ చేయట్లేదు అని కూడా వాళ్ళు అన్నారు, కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాబట్టి మేమిద్దరం ఒకటి కాదు,
ఇప్పుడు కొంత బీజేపీకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది లోక్సభ ఎన్నికల్లో కూడా. కాబట్టి మేము ఇద్దరం ఒకటి కాదు అని నిరూపించుకునే ప్రయత్నం, అలా నిరూపించుకొని ఎన్నికల్లో లాభం పొందే ప్రయత్నం అలాంటిది ఏమైనా జరుగుతుందా అని కాంగ్రెస్ నేతలు రేపటి నుంచి ఆరోపించవచ్చు. కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటనేటువంటి చర్చ తప్పుడు దుర్మార్గపు అబద్ధ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. సరే విజయం సాధించింది, అది శాసనసభ ఎన్నికలకు మాత్రమే పరిమితమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నా అది ప్రజలకు ఎక్కువ, దానిలో బీజేపీకి ఎక్కువ లాభం. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటే ఇక బీఆర్ఎస్ ఆ రాష్ట్రంలో చూసుకుంటాం, కానీ కేంద్రానికి వచ్చరికి బీజేపీ కోటేస్తామని బీఆర్ఎస్ సానుభూతి పరులు బీఆర్ఎస్ ఓటర్లు కూడా మా వైపు మళ్ళీ అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు ఇంకా తప్పుడు ప్రచారం చేస్తుంది, ఆ రకమైన రాజకీయ ఎత్తుగడల ప్రచారం చేస్తాను నేను అనుకోవడం లేదు రాజకీయంగా. కాబట్టి ఇప్పుడు అంతే మాకే లాభం, నష్టమేం లేదు. ఇప్పుడు ఇంకా అయిపోయింది, ఆ కాలం అయిపోయింది, ఆ రోజులు గడిచిపోయి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే బీజేపీ అవసరం ఉందనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలకు వచ్చేసినారు. కాబట్టి అది చేస్తే ఇంకా మాకు ఎక్కువ లాభం ఇప్పుడు. కాబట్టి రాజకీయంగా దాన్ని అవసరం ఆ పరిస్థితి రాదనుకుంటున్నా, వస్తే మాకే లాభం జరుగుతుంది అనుకుంటున్నా చాలా స్పష్టంగా. రైట్, కృష్ణ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి మీరు. నేను 2 ఇష్యూసే మాట్లాడుతానండి. ఒకటేమో ఇప్పుడు పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఏమని అన్నారంటే, ఉదాహరణ నరేంద్ర మోదీ గారు ధైర్యంగా నిలబడ్డారు, కొట్లాడినరు, కోర్టు విచారణను ఎదుర్కొన్నారు, ఇవన్నీ చెప్పారు. వేరే వాళ్ళలాగా తప్పించుకోలేదు అని చెప్పి. ఎగ్జాక్ట్లీ కవిత గారు తప్పించుకున్నారా చెప్పండి? ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయారా? విజయ్ మాల్యా లాగానో, నీరవ్ మోదీ లాగానో, లలిత్ మోదీ లాగానో వెళ్ళిపోలేదు కదా, ఈ దేశంలోనే ఉన్నారు కదా, విచారణనే ఎదుర్కొంటున్నారు కదా. కోర్టుకు వెళ్ళిందే కవిత గారు కదా. ఐ రిపీట్ ఇట్ అగైన్, కోర్టుకు వెళ్ళింది కవిత గారే కదా. కోర్టు దగ్గరికి తీసుకుపోయి దీన్ని కోర్టు ముందు పెట్టింది కవిత గారే కదా. మరి ఎందుకు మీరు చిత్రీకరిస్తున్నారు? దిస్ ఇస్ ది ఎగ్జాక్ట్ పాయింట్. మీరు జడ్జ్ చేస్తున్నారు, మీరు జడ్జ్మెంట్ పాస్ చేస్తున్నారు. కవిత గారిని అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారిని కొట్టాలని తప్పించుకుంటున్నారు అనే పదం వాడినరు, క్రిమినల్ అనే పదం వాడినరు. లెట్ మీ టెల్ యూ, ఇది లీగల్ లాంగ్వేజ్. నేను లా కంప్లీట్ చేసినాను, ఐఎమ్ LLB హోల్డర్ ని. నేను ఐఎమ్ టెలింగ్ యూ దట్ అన్టిల్ అండ్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ దే ఆర్ ఓన్లీ అక్యూజ్డ్, దే ఆర్ నాట్ అ క్రిమినల్. ఎవరు ప్రూవ్ చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ ప్రూవ్ చేసిందా? ఏదైనా కోర్టు ప్రూవ్ చేసిందా? ఎవరండి తప్పించుకున్నది? ఇంకొక విషయం చెప్తా నేను మీకు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లో జస్టిస్ MG దేశపాండే గారు, నేనేదో పాత కేసు చెప్తలేదు, 1 సంవత్సరం ముందే ఏమని చెప్పారు అంటే, ఒక ఆర్డర్ ని ప్రొనౌన్స్ చేస్తూ, ఐ హోల్డ్ దట్ బోత్ అక్యూజ్డ్ ఆర్ బేసికలీ అరెస్టెడ్ ఇల్లీగల్లీ. Both of them are entitled to parity in view of the disparity made by the ED in not arresting the main accused persons, and there is no evidence in this case అని బెయిల్ ఇచ్చింది. నేను ఎవరి కేసు గురించి మాట్లాడుతున్నాను తెలుసా? శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గురించి. ఆయన 70 రోజులు అరెస్ట్ చేసి పెట్టుకుంటే ఇంతంత ఎవిడెన్స్ కూడా లేదు అని కోర్టు ముట్టికాయలు వేసింది ఈడీ. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఇది ఒక జడ్జ్మెంట్ పాస్ చేసిందండి. ఇవాళ కూడా ఇంకొక విషయం అండి, విచారణకు కోఆపరేట్ చేస్తలేరు ఇది అదని చెప్పిరుగా. అసలు మొబైల్ ఫోన్స్ ఇచ్చినాం కదా, విచారణలో మీరు అడిగినాయని చేస్తున్నాము. కానీ సైమల్టేనియస్ గా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్, రాజ్యాంగ ప్రొవిజన్ ఏమైతుందో ఆ కోర్టుకు పోయి కూడా మేము రిక్వెస్ట్ పెట్టుకున్నాము. తప్పేమున్నది? నరేంద్ర మోదీ గారు కోర్టులో ఎట్లా కొట్లాడిరో మేము అదే కోర్టులో కొట్లాడుతున్నాం. మాకు నమ్మకం లేదు మోదీ గారి ఈడీ, ఐటీ, సిబిఐ మీద మాకు నమ్మకం లేదు. అది వారి విచారణ సంస్థలే. సో 100% వారికి కోఆపరేట్ చేస్తూనే ఏ సుప్రీంకోర్టు అయితే ఇవాళ తాట తీస్తున్నదో భారతీయ జనతా పార్టీది, ఆ సుప్రీంకోర్టు మీద మాకు నమ్మకం ఉన్నది కాబట్టి ఆ సుప్రీంకోర్టునే ఆశ్రయించినాం మేము. ఐ రెస్ట్ మై కేస్. రైట్, నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, అందుకోసమనే కోర్టుని ఆశ్రయించడం తప్పు కాదు, ఈడీ రైడ్ చేయడం తప్పు కాదు, లేకపోతే విచారణ ఎదుర్కోవడం తప్పు కాదు. మేము కవిత గారు క్రిమినల్ అని నేను అనలే, ఇట్ ఈస్ ఎ కేసు అన్నాను. అందులో నిందితురాలు మాత్రమే, ఇదివరకు సాక్షిగా ఇప్పుడు నిందితురాలుగా ఉన్నారు. కోర్టు జడ్జి కోర్టు చెప్తాది, మనకి ఎందుకు ఈ పంచాయతీ. దానికోసం బీజేపీని ఆరోపణ చేయడం అనేటువంటిది రాజకీయమైనటువంటి దుర్మార్గపు తప్పుడు ఆరోపణ అని చెప్పదలుచుకున్నాను, అంతే క్లియర్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కిషన్ గారు. మొత్తానికి కవితపై ఈడీ రైడ్స్ అనేవి, కవిత నివాసంలో జరుగుతున్న ఈడీ సోదాలు అనేవి ఎక్కడికి వెళ్తాయి, అందులో ఏం నిర్ధారిస్తారు, ఏం జరగబోతుంది అనేది మాత్రం తెలంగాణలో రాజకీయంగా కాకరేపుతుంది. ముఖ్యంగా రేపు ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. కాసేపట్లో మల్కాజిగిరికి ప్రధాని మోడీ రాబోతున్నారు. ఇక్కడ ఈడీ రైడ్స్ రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగా బీజేపీ చేస్తున్న ప్రయత్నంగా చూపించే చర్యగా చూపిస్తున్నారు. అదే సమయంలో కవితకు సంబంధించిన అడ్వకేట్లు కూడా
సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఈ కేసు ఉన్నప్పుడు ఈడీ ఎలా వచ్చి రైడ్ చేస్తుందని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. చూడాలి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్ళబోతుంది, కవితపై ఈడీ రైడ్స్ తర్వాత ఏం జరగబోతుంది. అంటే కొంతమంది అడ్వకేట్లకు, న్యాయ నిపుణులు చెప్తున్న ప్రకారం ఈ రైడ్స్ తర్వాత సాక్ష్యాలు ఏమైనా దొరికితే కవితను అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. నిజంగానే కవిత అరెస్ట్ వరకు దారితీస్తుందా, లేకుంటే ఆధారాలు ఏమీ లేవు అని ఈడీ కామ్గా వెళ్ళిపోతుందా, మనం వేచి చూడాలి. ఇది స్పెషల్ డిబేట్ కవితకు సంబంధించి, కవిత నివాసంలో జరుగుతున్న సోదాలకు సంబంధించి.